హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. మీరు మా మొక్కలు చూడొచ్చు ఎంత మంచిగా నీట్గా మెరుస్తున్నాయో. సో మీ అందరికీ హ్యాపీ హోలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున మంచి నీట్గా పెట్టుకొని వచ్చిన నేను. ఏమైతే ఇంకా సిల్క్ వేసుకొని వచ్చిండే. సో అట్లా అనమాట. సో నార్మల్ ఇప్పుడు ఏం చేసినామంటే హోలీ ఈవెంట్కి పోయిండే. ఆడ కొన్ని క్లిప్స్ ఇస్తాను స్టార్టింగ్లోనే, మీరు చూడండి మేము ఎట్లయితే ఎంజాయ్ చేసినాము. Very long time you came into the vlog. Yeah, I went to Pune and it was the city was బాగుండే. సిటీ బాగుండే అంట, ఈ ముందే లొకాలిటీ బాగుండే అంట. మొత్తం ఎంజాయ్ చేసి వచ్చింది. ఇప్పుడు చెత్తగుండిలో వచ్చిన లాగా ఉంది. From a rich society. ఓకే, ఎందుకు అట్లా ఎందుకు ఉంది? అట్లా మంచిగా ఉంది కదా ఏరియా. అచ్చా, ఈ ఏరియా అట్లుందంట. అట్లా ఏం చేయలేం గైస్, ఎందుకంటే ఈ ఏరియాలో అసలు ఎవరు పట్టించుకోరు. ఆడికేసి మోర్లీలు పోతూనే ఉంటాయి, ఆడ మోర్లీలు పోతూనే ఉంటాయి, ఆడ చెత్త పడేస్తారు. ఇష్టం వచ్చినప్పుడు ఆటోలు కార్లలో పెట్టుకుంటారు. ఎన్ని రోజులు పోయినా సిటీ? 15 days. షీ ఫెల్ట్ లైక్ వావ్, నేను ఎన్నో ఆకాశంలో తేలుతున్నట్టు ఫీలింగ్ లో. 15 days 15th floor. వావ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బ్లాగ్లో కొంచెం టైం పాస్. మేము ఆల్రెడీ ఒక హైవే మీద ఉన్నాం కాబట్టి నార్మల్గా చిట్ చాట్ అనమాట ఇది. దిస్ ఈస్ చిట్ చాట్ విత్ పూజా పారిక్. ఈమె పేరు ఈవెంటనే ఇట్లా అనిపిస్తుంది. పూజ సో నీకు నార్మల్ క్వశ్చన్ లేదంటే నీ ఇష్టాలు ఇప్పుడు ఓకేనా? ఇష్టాలు కష్టాలు నీకు ఏమంటే ఇష్టం నేనంటే చెప్పకు. నార్మల్గా అయిందా? బాగా అయిందా? ఓకే నీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం ఎక్కువ? హోలీ దివాళీ ఎక్కువ? రెండిట్లో ఒకటి చెప్పాలి. ఒక్కటి చెప్పాలి. హోలీ ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ ఆర్ దివాళీ ఫెస్టివల్స్ ఆఫ్ లైట్స్. అంటే తెలుసో లేదో అని జస్ట్ గెస్ చేశాను నేను, అంతే. నీకు తెలుసో లేదో అని. మాకు తెలుసులేరా. మీ ఫేవరెట్ హాబీస్ లేవు. అట్లా పండుకోవడం అంటది కానీ గైస్ పండుకొని కూడా వండుకోదు. రాత్రి 3 గంటలకు వండుకుంటుంది, పొద్దున 7-8 గంటలకు లేస్తుంది. ముందే ఫిట్నెస్ ఫ్రీక్ చూసారు కదా, ఇక జిమ్ మొత్తం పైల్వాన్ అవుతుంది. ఫిట్నెస్ ఫ్రీక్ ముందే. హౌ ఎందుకు ఏమైంది? నేను మంచిగా మాట్లాడుతున్నా కదా, మంచిగా చెప్పండి మీరు. నేను మంచిగా మాట్లాడతలేనా చెప్పండి? నా వాయిస్ మంచిగా లేదా? అంటే అది చూడండి నా ముఖం మీద ఎర్ర కలర్లో ఈ ఏం వేసి చూడండి. ఈడ అంటుకొని ఈడ మధ్యలో అంటలేదు కలర్. అయినా నాకు ఎవరో ముక్కు మీద గుద్దినట్టే ఉంది. बोल क्या बोला? कोई तो मुंह पे मारे जैसा है. मुंह पे नहीं बोला मैं नाक पे बोला. అట్లా ఎండాకాలం షురు అయింది. మస్తు ఎండలు పిచ్చిలు వేస్తున్నాయి, బీపీలు వేస్తున్నాయి. ఏం చేయాలో అర్థమవుతలే. కార్లో జర 3 నంబర్ ఏసీ 3 నంబర్ ఫ్యాన్ పెట్టిన అయినా కూడా ఉబ్బరిస్తుంది. ఏం చేద్దామంటావు మరి? ఓకే వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? నీ ఫేవరెట్ ఫుడ్ ఏంది? ఇట్లా ఐ లైక్ ఎవ్రీథింగ్ అని అనకు. సాంబార్ చావల్, రైస్, సాంబార్ రైస్, అన్నం, ఓకే, అన్నం సాంబార్. నైస్. ఓకే, నీ కుకింగ్ లో ఏమొచ్చు? ఆలూ వాली दाल. आलू वाली? व्हाट इज दिस आलू वाली दाल? आलू का कोई दाल रहता? Yes, I tried and it was so yummy.
గాయస్ మొన్న ఆలుగడ్డ లేదో ర్యాండమ్ గా ఆమె కూడా తెలియదు వాళ్ళు లేస్తారని, కాకపోతే ఆలుగడ్డ లేచి వండింది, మంచిగా అయింది అది. ఏది ఆలు నేను ఒక యూట్యూబ్ వీడియో చూసాను. దానిలో దే హావ్ షోడ్ సో మెనీ వెజిటబుల్స్ బట్ దే వాజ్ వాట్ మేరే పాస్ అచ్చా దీని దగ్గర ఏం ఐటమ్ ఇంగ్రీడియంట్స్ లేకుండే. ఇంగ్రీడియంట్స్ ఓకే. సో నేనేం చేసిన అంటే 2 ఆలుగడ్డలు 2 కట్ करके दाल में डाल दिया. తెలుగులో చెప్పు. కట్ చేసి దానిలో పెట్టేసిన. దానిలో పెట్టేసిన ఇది పప్పులో వేసిన. ఓకే టెల్ మీ ది ప్రాసెస్, ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్. తెలుగు మే ఎక్స్ప్లెయిన్. ఐ వాంట్ టు లిసన్ దిస్ ప్రాసెస్. అరే పప్పును ఎవరు ఉడకబెడతారు? దాల్గా కొను సబ్ ఎవ్రీథింగ్ డన్. లాస్ట్ లో అదే పెట్టిన వేసిన. ఏం వేసినావు అంటే స్టార్టింగ్ నుంచి ఏం చేయలేదా నువ్వు? స్టార్టింగ్ లో కుచిపోయినా కదా. చాలా కష్టం టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ డిడ్ ఫ్రమ్ స్టార్టింగ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా तेल వేసిన, రాయి వేసిన, జీరా వేసిన, కరివేపాకు వేసిన, ప్యాజ్ వేసిన, టమాటర్ వేసిన, ర్యాప్ పాడుతుంది. వేసిన అంతే. బట్ ఇట్ వాస్ సో యమ్మీ. ట్రై సమ్ ఏది? డోంట్ ట్రై దిస్. యూ మస్ట్ ట్రై దిస్. యూ మస్ట్ ట్రై దిస్ అంటే ఆలుగడ్డ పప్పు అంటే ట్రై చేయండి మీరు కూడా. తనకి చెప్పండి ఎట్లా అనిపించింది, తనకి చెప్పండి, మెసేజ్ పెట్టండి, పర్సనల్ మెసేజ్లు ఎట్లా అనిపించిందో చేసి. అండ్ వాట్ అబౌట్ ది చపాతీ అండ్ ఎవ్రీథింగ్? అవన్నీ రావు. Only అంతే. మంచి మంచి కట్టుబాట్లు సార్. తినాలి, వర్క్ చేయాలి, పడుకోవద్దు. పండుకోవద్దు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పండుకోవద్దు, నన్ను సతాయించాలి. అంత సీన్. I'm so busy. I don't even call you. మొత్తం బిజీ అయిపోయింది మొత్తం. వర్క్స్ ఓకే. ఈ మధ్య పిండి తీసుకోవడం నేర్చుకుంది గైస్. అబ్బా ఈ మధ్య పిండి తీసుకోవడం నేర్చుకుని ఎట్లా ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గెలిచినట్టే. మొన్న ఇట్లా వీడియో కాల్ చేసి చూపించిండే, నేనే షాక్ అయినా పిండి తీసుకోగానే. It was so easy but ఈజీయా? yes. వాటర్ దాల్దేనా? తర్వాత ఏం చేయాలి? మిక్స్ కైసా ఎట్లా తెలుస్తుంది అరే పిండి మంచిగా విసికిన నేను అని? చేతికి అంటొద్దు, చేతికి అంటదు, అప్పుడు పిండి సరిగ్గా విసుకున్నట్టు తెలుస్తుంది. గైస్ నేను తెలుసుగా మీకైతే నేను ఎంత మంచిగా వండుతాను. ఇంకేమొచ్చు ఆర్కే ఆత తిరగల ఇంకేమొచ్చు. మొన్న నిన్ననే వండింది గైస్. నిన్నే వండింది ఫ్రైడ్ రైస్ వండింది. నేనే బెటర్ రా. ఫస్ట్ క్యా కర్నా, ఏం చేయాలి? ఆయిల్ తర్వాత ఓకే హరి మిర్చి, కరివేపాకు, టమాటర్, దట్స్ ఇట్. వేసి ఆల్సో క్యాప్సికమ్. ఓకే క్యాప్సికమ్. సో వేసి ఇట్లా కలపాలా? అంతే. కలిపి దాంట్లో రైస్ వేయాలా? yes. మరి అది చెప్పు కదా దాంట్లో రైస్ వేయాలో లేదా అని. దాంట్లో రైస్ వేసి ఇట్లా కలిపేస్తే అయిపోయింది. కారం ఉప్పు వేయొద్దా? పించా? కొంచెం కారం వేయాలంట గంతేనంటే, ఇంకేం లేదు. సో అట్లా నేర్చుకుంది గైస్ కుకింగ్ జర్రా. చిటికలే for myself, not for you. నేర్చుకుంది ఫర్ మై సెల్ఫ్, నాట్ ఫర్ యూ. నేను కూడా ఇట్లా వండి పెడితే తింటా కదా గైస్. నాకు తినే ఇట్లా ఫ్రీడమ్ లేదా చెప్పండి? తినాలి కదా, ఇట్లా వండి పెడితే నేను తింటా అని. తింటున్నావు కదా, ఏంటి బ్రో అంత మాట అన్నావు? అవి అప్పుడు తింటున్నా నేను. ఫ్యూచర్లో అడుగుతున్నా నేను. ఫ్యూచర్ సేమ్ అది కూడా నీకు కూడా పెట్టదు, నాకు కూడా పెట్టదు. ఎవరు? మమ్మీ ఇక చూడు మమ్మీ అంటుంది. మమ్మీ
నో మమ్మీ విల్ ఏమంటది నీకు నేర్పిస్తుంది చేసి ఇస్తా. నువ్వు I will keep everything ready. She Acha. just have to go and cook. That's it. you have to go and cook That's it. Yes. no what you have to do is like you should not I will prepare everything. I will cut and I will eat things. ఈజీగా తెలుసా ఎట్లా తెలుసా నేర్చుకోవడం ఈజ్ వెరీ ఈజీ. నేను ఎట్లయితే ఎడిటింగ్ నేర్చుకున్నా పక్కకు నిలబడి సో మనం మమ్మీ పక్క కన్నా వరకు పక్కకు నిలబడ్డాం అనుకో వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు చూసి మనకు కూడా వచ్చేస్తారు. ఈజీ. Okay. కట్ చేయడం ఈజ్ వెరీ ఈజీ, వండడం కూడా వెరీ ఈజీ. కాకపోతే So easy. కాకపోతే మనకు తెలియాలి ఈ కారం ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి మనకు తెలిస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. సో అంటే నేనే నేర్పిస్తా ఇవే తగ్గించుకుంటే మంచిది. చూడు మంచిగా టమాటా కూర వచ్చు, నాకు బెండకాయ ఫ్రై వచ్చు, పప్పుచారు వచ్చు. We'll see. నువ్వు కూడా ఇక్కడే, నేను కూడా ఇక్కడే, వాళ్ళు కూడా ఇక్కడే. We'll see. డైలాగ్ అప్పుడు వచ్చేస్తుంది. వావ్ సేమ్ బాలయ్య బాబు లాగా డైలాగ్ కొట్టింది ఇవైతే. అమ్మా సిటీ కారు కూడా నడపడం నేర్చుకో సిటీ. If you like the video, comment hashtag. ఇవే ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసింది మా ఇద్దరు పేర్లతోటి. Yes, it's very cute. క్యూట్ అంట ఏంటంటే హ్యాష్ ట్యాగ్ పూజలో పూ, అక్కిలో కీ, పూకి. బా ఇట్లా తెలివి అట్లా ఉపయోగించారే నేను షాక్. ఇట్లా అమ్మా. నేను ఆల్ కమెంట్ చూస్తా. ప్లీజ్ కమెంట్ hashtag Pookie. ఓకే గైస్ కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కమెంట్ చేస్తారో. ఇక మన ఎగ్జిట్ వచ్చింది, దిగుదాం మనం. ఇక ఆకలి అవుతుంది, ఆడుకొని ముచ్చట్లు పెడదాం తినుకుంటాం మళ్ళీ. అంతవరకు హోల్డ్. ముఖాలు మొత్తం కలర్ఫుల్ ఉన్నాయి ముఖాలు మావి. అండ్ ఈమె చూడండి పట్టించుకోకుండా ఎడికే తాడికి తిందామన్నట్టు. ఆకలి ఈజ్ ఇంపార్టెంట్ గైస్, ఆకలి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ ఉంటే అదే వస్తుంది. ఇక తిందాం, మస్తు ఆకలి అవుతుంది. నా ఫుడ్డే రాలేదు ఇంకా. గాయస్ ఇంటికి వచ్చేసిన గాయస్, చూడండి గాయస్ ఆమె భయపడతారు మీరు చూసి భయపడతారు. ఫుల్ ట్యాన్ గాయస్, ఫుల్ అంటే నేను చూడు ఇట్లా మెరుస్తాను. మన హోలీ ఆడి మొత్తం వెళ్ళిపోయింది కలర్, మొత్తం అంటే మొత్తం కలర్ వెళ్ళిపోయింది. షాంపూ పెట్టి స్నానం చేసి షాంపూ ఇట్లా మొత్తం పడ్డది కలర్ నెత్తిలోకించి. దాంతోపాటు 10 ఎంటికలు కూడా పడ్డాయి కింద. 10 ఎంటికలు నెత్తి మీద అంటే తినరా గైస్ మీరు? నేను తినలేను, నేను తింటే ఇప్పుడు గైస్. మన ఇక్కడి నుంచి మన బ్లాగ్ చేస్తున్నా బయట చూడ. అరే తర్వాత బ్లాగ్ చేస్తున్నా గైస్. సారీ, నేను మధ్యలో బ్లాగ్ ఆపేసినాను తెలుసు, కానీ ఆపేసిన ఆ బెందికి ఇట్లా నాకడం మా సిస్టమ్. పనుకునే ముందు కాలు చేతులు క్లీన్ చేసుకొని పడుకుంటుంది. కానీ ఇందాక నేను ఒక రీల్ చూసిన, చూడంగానే లైక్ మస్తు బాధ అనిపించింది. లైక్ ఒక మన ఇంట్లో ఏంది ఒక పెట్ ఉంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో. అమ్మో నాకు ఏడుపు వస్తుంది, వామ్మో కళ్ళకి నీళ్ళు తిరుగుతున్నాయి. మన ఇంట్లో ఒక పెట్ ఉంటే ఎంత అయితే హ్యాపీనెస్ ఉంటుందో. మనకు తెలుసు లైక్ వీళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండదు, కానీ ఆ లైఫ్ స్పాన్ గురించి కూడా ఎంత బాధ అనిపిస్తుంది. మనం బాగా తిడతాము, కొడతాము, కాకపోతే ఇవి ఏమనేవి మనని తిరిగి మాట్లాడలేవు. ఒకరోజు ఏంది నెక్స్ట్ కమింగ్ 2-3 వ్లాగ్స్లో ఒకరోజు మొత్తం బెంజితోటే తీస్తా వ్లాగ్. ఏడుకోని నేను ఇంట్లోనే ఉంటా, ఒకరోజు మొత్తం బెంజితోటే తీస్తా. ఏ డే ఇన్ అవర్ బెంజీ అని, ఏ డే విత్ మై బెంజీ అని. చాలు బెట్ట ఇంత క్లీన్. అప్పుడే వండుకుంటున్నావా నువ్వు? చెప్పు. విజుడిగా విజయ్ చలో నడు. అరే రే రెడీగా ఉంటుంది పోనీకే. సో అట్లా లైక్ సరే అప్పుడప్పుడు వినాయి మన పెట్స్ ఇంట్లో మాటలు వినాయి, మా బెంజీ కూడా వినది. తిడతాము, కాకపోతే
అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది కూడా ఏమనలేదు మన రిటర్న్గా. చిన్నపిల్లలు అవి, చిన్నపిల్లలు లైక్ 3-4 సంవత్సరాలు ఎంత ఉంటాయి చెప్పండి. సో ప్లీజ్ టేక్ కేర్, మంచిగా చూసుకోండి, ఓకేనా? అంతే గైస్, ఇక ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కి. ఇట్లనే డైలీ 365 days వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.